ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరద నీరు ముంచెత్తడంతో రహదారులు, వంతెనలు, భవనాలు దెబ్బతిన్నాయి. రాజస్థాన్లో వర్ష సంబంధ సంఘటనల్లో 6 మృతి చెందారు. ఈ రాష్ట్రంలోని దౌసాలోని 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు జమ్మూలో 24 గంటల వ్యవధిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. జమ్మూలోని IIM హాస్టల్ ప్రాంగణంలో వరద నీటిలో చిక్కుకుపోయిన 45 మంది విద్యార్థులను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. కఠువా జిల్లాలోని జమ్మూ పఠాన్కోట్ హైవేకు సమీపంలో ఉన్న జహర్గఢ్ నది ఉప్పొంగటంతో ఓ వంతెన కూలిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో 2 జాతీయ రహదారులతో సహా 484 రోడ్లను మూసివేశారు. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందని అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని వెల్లడించింది. ఈ క్రమంలో నేడు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లనున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే రేపు బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్రలో సీఎం రేవంత్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని అన్నారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదని, బీజేపీ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలిచేది కాదని మహేష్ గౌడ్ ఆరోపించారు. బండి సంజయ్ బీసీ కాదు, దేశ్ముఖ్ అని మహేష్ గౌడ్ చెప్పారు. కులం, మతం లేకపోతే బీజేపీ గెలవదని మహేష్ గౌడ్ విమర్శించారు. కులం పేరిట, మతం పేరిట, కొండగట్ట హనుమంతుడు పేరిట ఓట్లడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద? కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? శివుని పేరు మీద ఓట్లు అడిగినామా? నేను గాని, మా ప్రభాకర్ గాని, లక్ష్మణ్ గాని రోజు పొద్దున పూజ చేసుకున్న బయటకు కొట్టున్నది, చెమటకు పోయింది. కానీ ఎప్పుడు దేవుడి పేరు మీద ఓట్లు అడగలేదు. ఏమన్నట్లు అడుగుతాం? దమ్ము, ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే
బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. ఎంతో కొంత సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ధ్యేయమని మీనాక్షి నటరాజన్ అన్నారు. చొప్పిదండిలో 2వ విడత జనహిత పాదయాత్రను మీనాక్షి నటరాజన్ ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ బీహార్లో యాత్ర చేపడుతున్నారని తెలిపారు. ప్రజల కష్ట సుఖాలను, ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకే తాము ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని నటరాజన్ చెప్పారు. जनहित पदयात्रा जिनकी अध्यक्षता में हम पूरे प्रदेश में कर रहे हैं, हमारे प्रदेश कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष आदरणीय महेश गौड़ जी, हमारे इस करीमनगर संयुक्त जिले में पदयात्रा में आयोजक और शामिल हुए सभी साथीगण, स्थानीय आपके साथी सत्यम भाई और हमारे सभी समस्त वरिष्ठ नेतागण और हमारे बहुत सम्मानित फ्रंटल ऑर्गेनाइजेशन के कार्यकर्तागण, मंत्रीगण, एमएलए गण, जिला कांग्रेस के अध्यक्षगण, हमारे सभी सम्मानित माताओं, बहनों, भाइयों, साथियों, सबसे पहले तो मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। आप सब बहुत बड़ी संख्या में इस जनहित पदयात्रा में शामिल होने के लिए आए और आप सब ने इस पदयात्रा में अपनी हिस्सेदारी की। एक पदयात्रा अभी बिहार में चल रही है। हम सबके लाडले नेता, भावी इस देश के प्रधानमंत्री आदरणीय राहुल गांधी जी की एक पदयात्रा चल रही है। हमारे बीच में उपस्थित जनहित पदयात्रा जिनकी अध्यक्षता में हम पूरे प्रदेश में कर रहे हैं, हमारे प्रदेश कांग्रेस कमेटी के सम्मानित తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకెళ్లారు. బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని అమిత్ షాకు చెప్పినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. తన విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారన్నారు. బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారన్నారు. ఢిల్లీ ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో అమిత్ షాతో మాట్లాడిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలియజేశారు. మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలో పద్మశాలి టౌన్షిప్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. స్క్రాప్ పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో దట్టమైన పొగ సమీప ప్రాంతాలను కమ్మేసింది. పొగ దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్వయంగా మంటలను ఆర్పేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకునేందుకు శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.